2029లో ఆంధ్రప్రదేశ్కి ఏ పార్టీ జెండా ఎగురుద్దంటారు? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. కూటమి ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది. 2029 కూడా కూటమి ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మన పార్టీ అధికారంలోకి గెలిచేది మన ప్రభుత్వమే అని కూడా ఆయన చెప్తున్నారు. అది ముందు 2024 ఎలక్షన్లో 11 సీట్లే వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి. ఈసారి దానికి తక్కువ 2 సీట్లకి కూడా పడిపోయే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి నేను అంటున్నాను. కానీ మరి ఇంతమంది జనం ఎక్కడి నుంచి వస్తున్నారు జగన్కి? ఎక్కడైనా ఒక సభ పెడితే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సభకి రావాలంటే మనిషికి 1000 రూపాయలు ఇచ్చి ఒక బిర్యానీ ప్యాకెట్ ఇచ్చి ఆ తర్వాత ఇంకే పంచి పెడితే కానీ ఆ విధంగా ఉంటే కానీ మనుషులు అన్నది ఎవరు రావటం లేదు. ఆయనకి ఏదో చిన్న కార్యకర్తలు ఉంటారో ఆయన ఏదో ఉండి ఆయన ముందు ఏదో ఆయన ద్వారాగా కుంతో కాంతో కులపడిన కార్యకర్తలు ఉంటారు కదా, వాళ్ళ డబ్బులు ఇచ్చి కావాలని తీసుకెళ్తున్నారు తప్ప అభిమానంతో వచ్చే ప్రజలు మాత్రం ఏ ఒక్కరు అభిమానంతో రావటం లేదు. వన్ వాటిలో జగన్మోహన్ రెడ్డి అంటే ఏం చెప్తారు? ఒక మాటలో జగన్మోహన్ రెడ్డి అంటే రాజకీయానికి జీరో అంతే. పవన్ కళ్యాణ్ దేశాన్ని కాపాడే ఒక నాయకుడు, భారతదేశాన్ని కాపాడే ఒక నాయకుడు. అది నరేంద్ర మోదీ గారే, ఆయన ఒక ప్రధానిగా ఆయనే చెప్తున్నారు. ప్రజలుగా పవన్ కళ్యాణ్ గారు ఆయన చూసి అభివృద్ధి చూసి ఒక ప్రజలుగా ఒక జన సైనికుడిగా పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసం వచ్చిన నాయకుడు, దేశాన్ని కాపాడడానికి వచ్చిన నాయకుడు. కానీ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో వర్మ గారికి అన్యాయం జరిగింది ఎన్డీఏ కూటమిలో అన్నది ఒక మాట బాగా వినిపిస్తుంది అన్న, దీనికోసం ఏం చెప్తారా? అది ఇదంతా ఇప్పుడు వైసీపీ వాళ్ళు పెట్టే రూమర్ తప్ప అటువంటి వర్మ గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ కార్యకర్తలకు కానీ ఎటువంటి భేదాలు లేవు. ఇక్కడ అంతా కలిసి కూటమి కలిసి అభివృద్ధి చేయాలని చెప్పేసి ముందడుగులేస్తుంది. జగన్ ఎందుకని అసెంబ్లీకి రావట్లేదు అంటారు? జగన్ గారు అసెంబ్లీకి వచ్చి మాట్లాడే ఆయనకి దమ్ము లేదు. అసెంబ్లీలో అడిగి పెట్టడానికి కూడా ఆయనకి దమ్ము లేదు. పెట్టినా ఏం మాట్లాడతాడో ఆయనకి తెలియదు కదా. ప్రజల కోసం ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ అనేది ప్రజల కోసం అసెంబ్లీకి వెళ్ళి అది ప్రశ్నించే పార్టీ, ప్రతిపక్ష పార్టీ ఉండాలా. అలాంటిది కనీసం అలా ప్రశ్నించడం కూడా మన అసెంబ్లీకి ఆయన అడుగులు వేయట్లేదంటే ఇంకా గెలిస్తే ప్రజలకు ఏ విధమైన సాయం చేయగలడు? ఆయన రాజకీయాల్లో జీరో. ఆంధ్రప్రదేశ్కి బలమైన ప్రతిపక్షం ఉందన్న? ఆంధ్రప్రదేశ్కి కూటమి ప్రభుత్వం తప్ప కూటమి ప్రభుత్వానికి ప్రతిపక్షం అనేది లేదు, రాబోదు.